Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ అలాగే హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. సో మీరు అమెరికా వెళ్ళాలనుకుంటున్నారా? F1 H1B వీసాలు కాకుండా వేరే దారేమీ లేదా అని అడుగుతున్న చాలామంది కోసం ఈ ఎపిసోడ్. అయితే మీరు అమెరికా వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ నివసించాలి అనే ఇటువంటి ఆలోచన మీకున్నా సరే ఈ ఎపిసోడ్ చివరి వరకు చూడండి. నమస్కారం సార్. నమస్తే విరాట్. సార్, ఎక్కువ మంది కామెంట్స్లో F1 H1B కాకుండా నేను అమెరికా వెళ్ళడానికి ఏదైనా దారి ఉందా, అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ పని చేసుకోవాలి, అలా వెసులుబాటు కల్పించే వీసా ఇంకేది లేదా అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్? మనకి A to Z వీసాలు ఉన్నాయి. అంటే మనం ఏ కేటగిరీలో మనం సెట్ అవుతాము ఆ కేటగిరీలో మనం తీసుకుంటాం వల్ల మనం వాటిని అనలైజ్ చేస్తే ఆటోమేటిక్గా వీ కెన్ సెటిల్ ఎనీవేర్. F1 ఈజ్ ఏ స్టూడెంట్ వీసా, H1B ఈజ్ ఏ ఎంప్లాయ్ వీసా, L1 వీసా ఒకటి ఉంది, L2 వీసా ఒకటి ఉంది. అంటే నువ్వు ఏదో కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ, ఇంకొక మెడికల్ కంపెనీలో కానీ, ఫార్మా కంపెనీలో కానీ, సైంటిఫిక్ డెవలప్మెంట్ కంపెనీస్లో కానీ దాంట్లో ఫస్ట్ ఒక స్టెప్ ఇన్ అయిన తర్వాత అక్కడ ఉండేటువంటి, అంటే మనం తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఇంటర్నేషనల్ కంపెనీలో సెట్ అవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ ఇంటర్నేషనల్ కంపెనీలో సెట్ అవడానికి ట్రై చేస్తే, ఇంటర్నేషనల్ అంటే నేను ఖచ్చితంగా అమెరికా వెళ్ళాలి అనే ఫీలింగ్ ఉంటే చెప్తున్నా, ఇంటర్నేషనల్ కంపెనీలో మనం కూర్చుంటే కనుక ఇంటర్నేషనల్ కంపెనీలో నీకు సంబంధించినట్టు ప్లాట్ఫామ్ యూఎస్లో కూడా ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఈ ఇండియన్స్ అనేసరికి దే విల్ డూ 24 hours a day అండ్ డూ హై క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది ప్రపంచం మొత్తం తెలుసు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ది ఫ్యాక్ట్, ఇండియన్స్ ఆర్ గ్రేట్ ఇన్ ద వర్క్ స్పియర్. వారు వర్క్ చేసేటప్పుడు చాలా, బికాజ్ అవర్ మైండ్స్ ఆర్ ఫిల్డ్ విత్ మ్యాథ్స్, అనలైటికల్ అండ్ ఎథికల్ మైండ్స్ ఉంటాయి మనకి. మిగతా కంట్రీస్కి అవి ఉండవని చెప్పచ్చు, చాలా నిర్భయంగా చెప్పచ్చు. ఎందుకంటే మనకి జరిగిన రీసెర్చ్, మన జీన్స్ మీద జరిగిన రీసెర్చ్ కూడా చెప్తుంది అదే. ఈ రకంగా కంట్రీస్ అట్లాగా వెళ్ళినప్పుడు ఏంటంటే నువ్వు ఇంటర్నేషనల్ కంపెనీ ఒకటి తీసుకో, ఇంటర్నేషనల్ కంపెనీ చూసుకున్నప్పుడు నీ ప్లాట్ఫామ్ అక్కడ ఉంటుంది, ఛాన్స్ వస్తుంది. L1 వీసాలో నేను ఒకరికి వెళ్ళిపోవచ్చు. L1 వీసాలో అంటే తర్వాత నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి H1Bలో కన్వర్ట్ అయ్యి దెన్ యూ కెన్ కంటిన్యూ దేర్. అదొక పద్ధతి. ఇంకొకటి, నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉంటే కనుక, ఎస్ నేను చేయగలను, నేను వెళ్ళగలను అని చెప్తే కనుక O1 వీసా మీద వెళ్ళచ్చు. O1లో వీసాలో వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్స్ట్రాడినరీగా నీకు టాలెంట్ చూపించాలి. నీ టాలెంట్ తోటి ఏంటంటే అక్కడ నిన్ను తీసుకురావడానికి ఈ కంట్రీకి ఒక రకమైనటువంటి ప్రెస్టేజ్ అనేది తెలియాలి. అంటే ఏం చేయాలి, జనరల్గా నేను ఖచ్చితంగా యూఎస్ వెళ్ళాలనుకోండి, ఐఎమ్ ఎన్ అడ్వకేట్, నేనేం చేయాలి, ఒక ML చేయటం, LLM చేయటం చేసిన తర్వాత, లేకపోతే MS చేసిన వాళ్ళు ఎడ్యుకేషన్ చేసిన తర్వాత పేపర్స్ రాయండి, ఆర్టికల్స్ రాయండి, మీరు సెమినార్స్కి అటెండ్ అవ్వండి, మీ క్రెడిబిలిటీస్ పెంచండి. మీ అకాడమికల్ క్రెడిబిలిటీస్ పెంచిన తర్వాత మీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ మీ యొక్క డిసిప్లిన్లో దొరుకుతుంది. ఈ ఐడెంటిఫికేషన్ కనుక మీ డిసిప్లిన్లో దొరికిన తర్వాత యూ కెన్ అప్లై ఫర్ అన్ అబ్రాడ్, యూఎస్కి వెళ్తాం కోసం. ఎస్, నేను ఎక్స్ట్రాడినరీ పర్సన్, నేను ఇన్ని పేపర్స్ రాశాను, ఇన్ని జర్నల్స్ రాశాను, ఇన్ని ప్రజెంటేషన్స్ ఇచ్చాను, ఇన్ని ఆర్టికల్స్ రాశాను అని చెప్పేసి మీరు ఒక ఫైల్ తయారు చేసుకుని పెట్టుకుంటే కనుక మీకు O1 వీసాలో మీకు ప్లేస్ దొరుకుతుంది. అండ్ కళాకారులకైతే ఐ వీసా ఉంది, అండ్ అనేకమైన స్పోర్ట్స్ మ్యాన్కి ఉండేటువంటి వీసాలు ఉన్నాయి. దీస్ ఆర్ డిపెండ్స్ అపాన్ ద స్పియర్. ఏదో స్పియర్లో మీరు ఉంటారు కాబట్టి, మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, లేదా ఒక డాక్టర్ అయినా, లేకపోతే ఒక ఇంజనీర్ ఆఫ్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఏదైనా సరే ఎడ్యుకేషన్ని మీరు తీసుకునే దాన్ని చాలా సీరియస్గా కంటిన్యూ చేస్తూ ఉండండి. ఒకసారి జనరల్గా ఏమవుతుందంటే విరాట్, ఒకసారి జాబ్ వచ్చేసింది అనుకోండి, డిసిప్లిన్, ఏ డిసిప్లిన్ నుంచి వచ్చారో దాన్ని వదిలేస్తారు. జనరల్గా అందరూ చేసే పని అది. నేనేం వాళ్ళు తప్పు పట్టట్లా. కానీ నేను అమెరికా వెళ్ళాలి అంటే కమ్ బ్యాక్ టు దట్ యువర్ అకాడమికల్ స్ట్రక్చర్. వచ్చి మీకు ఉండేటువంటి అనుభవంతో ఆర్టికల్స్ రాయండి, పేపర్స్ సబ్మిట్ చేయండి,
అండ్ మీరు సెమినార్స్ అటెండ్ అవ్వండి, సెమినార్స్ మీరు వర్క్షాప్స్ కండక్ట్ చేయండి. మీ క్రియేటిబిలిటీలో మీరు ఒక గ్రేటెస్ట్ పర్సన్ అవుతారు. దాంతో కనుకో H1Bలోనే వెళ్ళాలి, L1లోనే వెళ్ళాలి, F1 మళ్ళీ నేను ఎంఎస్ చేయడానికి వెళ్ళాలి. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారు, ఎంఎస్ ఇక్కడ చేసినా సరే ఇంకో డిసిప్లిన్ కోసం ఎంఎస్ చేస్తారు. ఈ రకంగా మీరు ఆ డోర్స్ కాకుండా చాలా డోర్స్ ఉన్నాయి. అందుకని నాట్ ఓన్లీ H1B, F1, L1 కాదు, అనేకమైన డోర్స్ ఉంటాయి. ఆర్ యూ కెన్ గో అప్ ఆన్ ఇన్విటేషన్. మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క పెర్ఫార్మెన్స్ చూసి యూఎస్లో ఉండేటువంటి, అంటే మీరు ఇంటర్నేషనల్ ఫిగర్, ట్రై టు బీ అన్ ఇంటర్నేషనల్ ఫిగర్. ఇప్పుడు ఇదివరకు అట్లా కాదు విరాట్. ఇప్పుడంతా కూడా ఈ మీడియా డెవలప్ అయిపోయింది, బాగా సాఫ్ట్వేర్ డెవలప్ అయిపోయింది. నువ్వు ఇంటర్నెట్లో నువ్వు పంపించినటువంటి పబ్లికేషన్స్ అనేకమైన కాలేజెస్ చూస్తూ ఉంటాయి. అనేకమైన కాలేజెస్ మీరు పంపండి, ఓపిక్గా కూర్చొని పంపండి. అదే పనిగా కూర్చుంటే డెఫినెట్లీ ది కెన్ గో. దిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ ప్లాట్ఫామ్. H1B అండ్ F1 ఒకటే ప్లాట్ఫామ్ కాదు, వీసాలో అనేకమైన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అపాన్ ఇన్విటేషన్, వాళ్ళ ఇన్విటేషన్ తోటి మీరు వెళ్ళిన తర్వాత కంటిన్యూ అయ్యి యూ కెన్ కంటిన్యూ దేర్. దెర్ ఈజ్ నో స్టాపేజ్ ఫర్ ఎన్లైటెడ్ పీపుల్. కొంచెం కాకపోతే ఏంటంటే నేను వెళ్ళాలి అని కృతనిశ్చయంతో ఉంటే కనుక అనేకమైన ప్లాట్ఫామ్స్ ఓపెన్ అప్ అయి ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మోస్ట్ ప్రాబబ్లీ ట్రై టు గెట్ ఏ స్పాన్సర్ ఫర్ యూ. నేను చాలామంది ఎకనామికల్గా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు చూస్తూ ఉంటే కొంచెం అనిపిస్తూ ఉంటుంది, వై ఇంత అమౌంట్ 50 lakhs అబోవ్ తోటి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు కెరియరు. నేను చాలామంది నాకు వచ్చినటువంటి క్లయింట్స్ని కూడా నేను చూస్తున్నాను. సార్ నేను కొన్నాళ్ళు ఇక్కడ ఎంఎస్ బీటెక్ తర్వాత జాబ్ చేశానండి, కాగ్నిజెంట్లో జాబ్ చేశాను, లేకపోతే ఇంకో దాంట్లో చేశాను, ఇప్పుడు ఎంఎస్ కోసం అక్కడికి వెళ్తున్నాను. కాగ్నిజెంట్లో జాబ్ చేశారంటే హీఈస్ ఆల్వేస్ ట్రై టు సెటిల్ హిమ్సెల్ఫ్. మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్తున్నారండి, ఎంఎస్కి వెళ్తున్నాను, యూఎస్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఎవరో చెప్తారు, ఏవో ఇక్కడ ఎందుకు యూఎస్ఎల్ సెటిల్ అవ్వు, యూఎస్ వెళ్ళాలని దారి దొరకడు. వాడు ఏం చేస్తాడు, ఎంఎస్ తీసుకుంటాడు. వెన్ యూ సే దట్ యు ఆర్ ఫిట్ ఇనఫ్ అండ్ యు ఆర్ జీనియస్ టు యువర్ ఫీల్డ్, ట్రై టు బీ ఎకానమికల్ పర్సన్. దాని మీద సీరియస్గా కూర్చోండి. మళ్ళీ స్టూడెంట్ కింద అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటే ఒక స్టూడెంట్ కింద మనం కూర్చునేటప్పుడు మన ఏజ్ టెక్ సెక్టర్స్లోనూ అప్పుడే ఫ్రెషర్ బీటెక్ కంప్లీట్ చేసి ఎంఎస్ చేసేవాళ్ళు వాళ్ళందరితో పక్కన కూర్చునేసరికి యూ విల్ బి లిటిల్ ఎల్డర్. సైకలాజికల్గా నేను చాలా ఎక్కువ కేసెస్ చూస్తున్నాను. సైకలాజికల్గా అక్కడ ఫిట్ అవుతాడో లేదో వాడికి అర్థం కాదు. ఇక్కడేమో శాలరీ తీసుకుంటాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత డిపెండెంట్ అవుతాడు. ఇక్కడికి వచ్చేసరికి ఎమ్యూనిటీస్ ఉంటాయి, అక్కడికి వచ్చేసరికి వర్కింగ్ ఎమ్యూనిటీసే ఉంటాయి, పని చేస్తేనే డబ్బులు దొరుకుతాయి. ఇదంతా కూడా ట్రామాలోకి వెళ్ళే కన్నా సచ్ ఇన్ అదర్ మెథడ్స్, సచ్ ఇన్ అదర్ వీసాస్, మిగతా వీసాస్లో దే కెన్ గో. దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ ఇట్ బై ప్రూవింగ్ దేర్ ఎకానమికల్ స్ట్రక్చర్స్. ఈ రకంగా వెళ్తే డెఫినెట్లీ దెర్ ఈజ్ ప్లాట్ఫామ్స్, చాలా వీసాలు ఉన్నాయి, A to Z ఉన్నాయి విరాట్ దాంట్లో. వండర్ఫుల్ సార్. బట్ అగైన్ ఇలాంటి ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే యూ నీడ్ టు కన్సల్ట్ సచ్ ఏ ప్రొఫెషనల్. సో దానిపై ఆల్రెడీ పర్సనల్ అపాయింట్మెంట్స్ సైతం సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆల్రెడీ అక్కడ సెటిల్ అయ్యి పని చేసుకుంటున్న వాళ్ళైనా సరే, ఇక్కడ నుంచి వెళ్దాం అనుకుంటున్న ఇమిగ్రెంట్స్ అయినా సరే, లేదా మీకు క్లారిటీ లేక ఏ డెసిషన్ తీసుకోవాలని మధ్యలో ఉన్నా సరే, మీరు ఇమీడియట్గా సార్ని కలిసినట్లయితే దీనిపై మీకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందండి. సో వచ్చే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.